నా పేరు ప్రియాంక. సో నేను ఈ టాక్సీవాలా మూవీతో డెబ్యూ చేస్తున్నాను. బేసికలీ నేను ఒక ఆర్స్ ఇస్ అ మరాఠీ ఫ్యామిలీ, కానీ తెలుగు నేర్చుకున్నాను. అనంతపూర్లో పుట్టి పెరిగాను. సో దట్స్ హౌ ఐ నో తెలుగు. నిన్న సడన్ అనంతపురం పిల్ల అని ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి కొత్త విషయాలు చెప్పారు. సో ఎలా అనిపించింది? ఏమనిపిస్తుంది? బాగా అనిపించింది. బాగా ట్యాగ్ డెబ్యూ మూవీ అలాంటి ట్యాగ్ పడడం అంటే అనంతపూర్ నుంచి ఎవరు ఎప్పుడు లేరు కదా ఇండస్ట్రీలో. సో దాట్స్ వై అందరు ఊర్లో వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు అని అనుకుంటున్నా. ఎలా ఉంది మీ ఊర్లో వైల్డ్ మెసేజెస్ అండ్ ఆల్ వస్తున్నాయా ఫ్రమ్ పీపుల్ ఆఫ్ యువర్ టౌన్? వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. ఎవ్రీవన్ ఇస్ క్వైట్ హ్యాపీ. అందరు హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ ట్యాగింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, మెసేజ్ పెడుతున్నారు. గీతా ఆర్ట్స్కి నేను యాక్చువల్గా 2016లో యాక్టింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను భిక్షు గారి దగ్గర. భిక్షు గారు అండ్ హిస్ వైఫ్ అరుణ భిక్షు. సో వాళ్ళు యాక్టింగ్ వాళ్ళ ఇంట్లోనే నేర్పిస్తారు అనమాట. సో 4 months ఆఫ్ ఇంట్లో కోచింగ్ తీసుకున్న తర్వాత నా పిక్చర్స్ గీతా ఆర్ట్స్కి పంపించాను. సో వాళ్ళు పిలిపించి 2-3 మూవీస్ ఉన్నాయి, స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్న సినిమాలు. ఆడిషన్ ఇవ్వండి, దేంట్లో బాగుంటే అందులో ఎందులో సెట్ అయితే అందులో యా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్ చేసి 5 years అవుతుంది. పొసెసివ్నెస్ అని ఒక షార్ట్ ఫిల్మ్ బాగా వైరల్ అయింది. ఎంఆర్ ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చేశారు. సో దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. So when you were first approached for this short film, by then did you always want to act? Did you approach them or did they come to you? How did that short film happen? Did you know them, friends along? సో చిన్నప్పుడు ఉండింది యాక్టింగ్ చేయాలని చెప్పి, బట్ కొంచెం పెరిగే కొద్దీ యూనో హౌ పేరెంట్స్ ఆర్ లైక్ చదువుకోవాలి, చదువుకుంటే సెటిల్ ఉంటుంది లైఫ్ అన్నట్టుగా అదే మోడ్లో ఉంది నేను. సో సడన్లీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది ఫేస్బుక్లో, లైక్ వీఆర్ సో అండ్ సో ప్రొడక్షన్ హౌస్ అండ్ దెన్ వీఆర్ స్టార్టింగ్ అ షార్ట్ ఫిల్మ్, ఇంట్రెస్టెడ్ అని చెప్పి. నేను అప్పటికి వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ ఏంటి అన్న చూసాను. సో రాజ్ తరుణ్, చాందీ చౌదరి వీళ్ళందరూ చేశారు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో. చూసాను, బాగున్నాయి అనిపించింది. సరే ఒకసారి ట్రై చేద్దామని క్యాజువల్గా ట్రై చేశాను. విజయ్తో బాగుంది యాక్టింగ్, కూల్. సో బాగా ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. యాక్టింగ్ బేసిక్స్ కొంచెం ఆయన వల్ల నాకు కూడా స్ట్రాంగ్ అయ్యాయి. సో ఐ నో ఇప్పుడు ఎలా యాక్ట్ చేయాలి, ఒక సీన్ ఎన్నిసార్లు అనలైజ్ చేసుకోవాలి, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది నేను నేర్చుకున్నాను. So you were talking about how your parents, I'm sure that initially when you said short films and all, they may not have been really encouraging and stuff. How did you, what is it that you studied? What can you tell us about your education background? సో నేను బేసికలీ ఇంజనీరింగ్ చేశాను కంప్యూటర్ సైన్స్లో. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక ఫ్యాషన్ క్లోతింగ్ అండ్ టెక్నాలజీ చేశాను, డిప్లొమా చేశాను నిఫ్ట్లో. దట్స్ జస్ట్ అ 1 year కోర్స్. ఆ టైంలో షార్ట్ ఫిల్మ్స్ చేసాం. ఆఫ్టర్ దట్ ఐ టుక్ 1 year ఆఫ్ బ్రేక్ టు ఫిగర్ అవుట్ ఏం చేయాలి ఏం చేయొద్దు అని. ఆ టైంలో నేను ఫ్యాషన్లో మాస్టర్స్ చేద్దాం అనుకున్నా, బట్ సమ్హౌ నాకు డేటా అనలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఐ గేవ్ మై GRE టోఫెల్. ఫస్ట్ టైం కొంచెం స్కోర్ అంతగా రాలేదు. సో అగైన్ ఐ టుక్ 6 months మరీ బాగా ప్రిపేర్ అయ్యి సెకండ్ టైం చాలా మంచి స్కోర్ వచ్చింది. అండ్ కన్సిడరింగ్ ఈ యాక్టింగ్, షార్ట్ ఫిల్మ్స్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ సైన్స్ అన్ని డిఫరెంట్ ప్రొఫైల్ అవ్వడంతో ఐ మేడ్ ఇట్ ఇంటూ హార్వర్డ్. స్టాటిస్టిక్స్ కోర్స్ చేశాను హార్వర్డ్లో. ఐ డిడ్ ఇట్ ఫర్ 8 months ఇన్ ద US. డెబ్యూ మూవీకి నేను మరి బ్యానర్ చూస్ చేసుకోవడం ఏముంటుందండి. ఇట్స్ లైక్ ఆపర్చునిటీ వస్తే చాలు. చాలా మంది అడుగుతున్నారు మీకు రోల్ మీరు ఎందుకు చేస్తున్నారు అంటే, ఛాన్స్ ఇస్తే చాలు. సెకండ్ మూవీకి మేబీ నేను అవన్నీ చేయొచ్చేమో, కానీ ఫస్ట్ మూవీ ఛాన్స్ దొరకడం talk about how Telugammai. So are you feeling that pressure? Because so far not a lot of Telugu girls చాలా మంది వచ్చారు, but ఎవరు క్లిక్ అవ్వలేదు. Like nobody has made it to the big league. So how do you think, what do you think could be the reason it didn't work out, and how do you see yourself going ahead? బేసికలీ ఇప్పుడు నన్ను ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్తో కంపేర్ చేస్తే ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దే ఆర్ వెరీ వెల్ గ్రూమ్డ్, దే నో హౌ టు టాక్, దే నో హౌ టు బీ ఆన్ ఎవ్రీథింగ్. సో నేను నేర్చుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. ఫర్ మీ ఇట్ విల్ టేక్ another 1-2 years. ప్రెషర్ అనిపిస్తుంది? ప్రెషర్ ఏం అనిపించదు. ఆర్ట్ ఈజ్ ఆర్ట్. ఇప్పుడు పెయింటింగ్ వేస్తే అది తెలుగు వాళ్ళు వేసినా కన్నడ వాళ్ళు వేసినా పెయింటింగ్ బాగుండాలి కదా. సో ఐ ఫీల్ మూవీస్ ఆల్సో లైక్ దట్. తెలుగు అమ్మాయి చేసినా, తమిళ అమ్మాయి చేసినా, ఎవరు చేసినా అవుట్పుట్ బాగుండాలి.
బట్ డెఫినెట్లీ తెలుగు అమ్మాయిలు ఎక్కువ వస్తే ఇట్ విల్ బీ నైస్ ఆప్షన్ ఫర్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్కి ఆయన రోల్ చూసుకుంటారు కదా, ఎవరు ఫిట్ ఇన్ అవుతున్నారు, ఎవరు అవ్వట్లేదు. ఐ థింక్ మోర్ దెన్ లాంగ్వేజ్ ఇట్ హెల్ప్స్. అండ్ బేసికలీ ఇప్పుడు అందరు హీరోయిన్స్ కూడా తెలుగు డబ్బింగ్ చెప్పేసుకుంటున్నారు, మాట్లాడేస్తున్నారు 1-2 yearsలో. Also, you think it's not like before? It's not a huge advantage to know the language. So there are other things. It's a very huge advantage. బట్ వాళ్ళకు కూడా కష్టం ఉంది. లైక్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి లాంగ్వేజ్ నేర్చుకొని సర్వే అవ్వాలంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. డెఫినెట్లీ తెలుగు అమ్మాయిగా డెబ్యూ చేస్తున్నాను. ఐ డోంట్ నో నా జర్నీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మేబీ నేను ఆ టాప్ లీగ్లో వెళ్తే కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు వేరే వాళ్ళు యూ కెన్ ట్రై ఇట్స్ ఈజీ అని. బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బి సో ఈజీ యాజ్ అ జర్నీ. ఇట్ విల్ టేక్ టైమ్. మేబీ హైదరాబాద్లో ఉండడం, బాంబే నుంచి రాకపోవడం, అదే అనుకుంటా డిసడ్వాంటేజ్. రిలీజ్ ఈవెంట్లో మిమ్మల్ని మెన్షన్ చేస్తూ మరి స్పీచ్ ఇచ్చాడు. ఆన్ సెట్స్లో ఎలాంటి సపోర్ట్ ఉంది? ఆన్ సెట్లో ఫుల్ సపోర్ట్ ఉండేది. తనకు తెలుసు కదా లైక్ ఫస్ట్ మూవీ అని చెప్పి. సో ఒక సీన్ నాకు రావట్లేదు అంటే తను ఎనాక్ట్ చేసి చూపించేవాడు, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పి. నాకు ఆ థాట్ కూడా వచ్చేది కాదు. నేను ఒక విధంగా అనుకునేదాన్ని, ఆయన దాన్ని చాలా యాడ్ చేసి చూపించేవాడు. సో అలా నాకు బాగా హెల్ప్ అయింది. ఐ డెంట్ టెల్ మై పేరెంట్స్. ఎవరికి చెప్పాలా నేను. నాకు తెలుసు 1 week తర్వాత తీసేస్తారేమో అని. నాకు భయం ఉండేది ఫుల్గా, ఎక్కడ తీసేస్తారో మరి, ఎక్కడ బిస్కెట్ అయిపోతారు ఇంట్లో అని. ఐ డెంట్ టెల్ ఎనీవన్. ఒక 2-3 weeks అయిన తర్వాత కొంచెం నన్ను తీయరు అని నాకు నమ్మకం వచ్చాక చెప్పాను. ప్రియాంక నాకు ఇప్పుడు కూడా ఇది టాక్సీ వల్ల రిలీజ్ అవుతుంది, ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు. నాకు నెక్స్ట్ ఏంటి అన్న టెన్షన్ ఉంటుంది, సెకండ్ ఫిల్మ్ ఏమొస్తుందో. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. పెళ్లి చూపులు హిట్ అయింది. సో నేనేమనుకున్నా చాలా డీసెంట్ లాంచ్, మంచి ప్రొడక్షన్ హౌసెస్, మంచి హీరో, మంచి డైరెక్టర్, అంతవరకు అనుకున్నాను. అవునమ్మా మంచిది, బాగా. So you studied in like prestigious institutes like NIFT, Harvard. These are places where it's not difficult. I mean, it's not easy to get into. So కష్టపడి చదువుకొని you got the seat and stuff. But then why did you come back into films again? ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి తర్వాత you concentrated on your studies and you did this course in NIFT. You could have chosen a style లో career, fashion లో career choose చేసుకొని మళ్ళీ యాక్టింగ్ లోకి రావాలి అని థాట్ ఎందుకు వచ్చింది? యాక్టింగ్ చిన్నప్పటి నుంచి ఉంది. బట్ నో వన్ ఎంకరేజ్డ్ అట్ హోమ్ కానీ బయట కానీ. ఎవరికని చెప్తే ఏమంటారు, పిచ్చి పట్టింది యాక్టింగ్ ఎందుకు చేస్తే, అసలు రిస్కీ కరియర్, హ్యాపీగా చదువుకోవచ్చు, జాబ్ చేయొచ్చు అంటారు కదా. ఆ మైండ్ సెట్ ఉండింది. ఒకసారి యూఎస్లో వెళ్ళాక అక్కడ ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఉంటారు కదా. సో దే యూస్ టు ఆస్క్ మీ, షార్ట్ ఫిల్మ్లో చేసింది మీరే కదా, పొసెసివ్నెస్ చేసింది మీరే కదా అని. అది ఎక్కువ అయ్యేది. సో ఇట్ వాస్ లైక్ అ కాన్స్టెంట్ రిమైండర్, అరే ట్రై చేసి ఉండొచ్చేమో కదా, నేను ఎందుకు ట్రై చేయకుండా, ఒక్క ఛాన్స్ ట్రై చేస్తే బాగుండేదేమో. వై కుడెంట్ ఐ కన్విన్స్ మై పేరెంట్స్ ఆర్ మై సెల్ఫ్, నేను ఎందుకు అంత భయపడ్డాను అని చెప్పి నేను వాట్ ఐ థాట్ ఈస్ 1 year వద్దాం, ట్రై చేస్తాం, రాకుంటే ఐ కెన్ కమ్ బ్యాక్, వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను. వచ్చిన 1 yearలో 6 monthsకి ఇది ఓకే అయింది. రిలీజ్ అవ్వడానికి 2 years అయింది. అంటే మా టీం అంత నమ్మకం ఏంటంటే ఇది చాలా మంచి స్టోరీ, వర్కౌట్ అవుతుంది, ఎందుకు ఆవేశపడి ఊరికే యూ వాంట్ టు సైన్, వెయిట్ చేయి రిలీజ్ అయ్యేంత వరకు. అంటే అప్పుడు వాళ్ళకు కూడా తెలియదు ఇంత టైం పడుతుందని. సో అలా వెయిట్ చేసుకుంటూ వచ్చా. ఆఫర్స్ వచ్చాయి కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో మేబీ మూవీ రిలీజ్ అయ్యాక వస్తాయేమో. బికాస్ ఒక డైరెక్టర్ ఆల్సో దే వాంట్ టు సీ స్క్రీన్ మీద ఎట్లున్నాము, పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మార్కెట్ వాల్యూ అన్నీ ఉంటాయి కదా. సో 2 yearsలో జాయిన్ అను అని చెప్పి, ఇట్స్ జూనియర్ డాక్టర్ రోల్ అండి. క్యారెక్టర్ నేమ్ ఇస్ అను. So the 2 years, what was it like for you? Because it's, you know, generally a movie release at the first film, 2 years is a lot of time to wait, kada. So what was it like for you during this whole time? It was very uncertain. నాకు తెలియలేదు. I was scared, I was hopeless. ఒక్కొక్కసారి అనిపించేది, అబ్బా అనవసరంగా ట్రై చేసామా, మంచిగా చదువుకుంటుండే కదా, అవసరమా మనకి ఇవి అని. ఇప్పుడు రిలీజ్ అయ్యి మరి హిట్ అయితే ఇదే కావాలి నాకు లైఫ్లో, దీనికోసమే. దట్స్ హౌ పీపుల్ ఆర్. ఈ చేంజ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్స్. ఒకటి నచ్చకుంటే ఇంకా అంత వేస్ట్ అనిపిస్తుంది, ఒకటి బాగుంటే ఇది బెస్ట్. అలాగా రిలీజ్ ఈవెంట్లో కన్నీ పర్టికులర్గా మెన్షన్ చేస్తూ చెప్తాడు, తెలుగు అమ్మాయి ముందు కలిసారా ఆ రిలీజ్ ఈవెంట్? నేను లుక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి వచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్ళాను అంతే, అదొక్కసారి. ఆ తర్వాత మరి 2 yearsలో కలవాలి. ఫస్ట్ టైం మీట్ అయ్యాక క్రష్ పోవాలి, క్రష్ ఉన్నాక మీట్ అవ్వాలి. ఆయన చూసి వెళ్ళిపోయాక ఆయన వెళ్తూ అలాగా.
ఓకే కంటిన్యూ హిస్ క్వశ్చన్ స్టేజ్ షేర్ చేసుకున్నారు కదా హౌ డిడ్ దట్ ఫీల్ స్టేజ్ ఏమైనా you and all also, no? స్క్రీన్ షేర్ చేసుకోలేదు కదా, జస్ట్ స్టేజ్. ఐ ఫీల్ నైస్. నేనే చూసుకున్నా చాలా సార్లు వీడియో మరి సో నైస్ అనుకుంటూ చూసుకున్నా. రాహుల్ ఆయన పర్ఫెక్షన్కి నేను ఎక్కువ బలయ్యాను. అందుకు సెట్లో ఒక్కొక్క షాట్ కూడా పర్ఫెక్ట్గా కావాలి, ఒక హెడ్ టర్నింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కావాలంటారు. బట్ ఎప్పుడు ఒక్క రోజు కూడా హిడెన్ లూజెస్ టెంపర్. చాలా పేషెంట్గా టైం ఇస్తూ స్పేస్ ఇస్తూ డైలాగ్స్ అన్ని ముందు రోజు ఇస్తూ ప్రిపేర్ చేపిస్తూ చేయించుకున్నాను. అట్లా ఏం లేదండి, మంచి సినిమాలో పాట అయితే చాలు. ఏదో పెద్ద హీరోయిన్ ఓరియంటెడ్ అయితేనే చేస్తా, ఇన్ని రోల్ అయితేనే చేస్తా. ఏ మూవీలో నేను ఆ మూవీ స్టోరీ బాగుంది, పీపుల్కి నచ్చితే అంతే చాలు అనుకుంటున్నాను. భిక్షు గారి దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను ఫస్ట్ 4 months. అంటే తను చాలా బబ్లీ, వైవేషియస్ అండ్ హ్యాపీ గర్ల్. సో వన్ ఆఫ్ ద ఈయన క్యాబ్ డ్రైవర్ కదా, వన్ ఆఫ్ ద రైడ్స్లో ఈమె కలుస్తుంది అనమాట. అక్కడి నుంచి ఇంకా వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది. So you have one more heroine in the film. I want him to ask me a question. Why he is asking? He's so senior. No, He will ask in the end. He's the one who gives the finishing touch. మీరు మాస్టర్ క్వశ్చన్ అంటే అడగండి సార్ అంతా లాస్ట్ లో ఇట్లా ఫినిషింగ్ చేస్తారు. సపరేట్ అడగండి కొన్నోళ్ళు మీకే చెప్తున్నారు. కుర్రాళ్ళు వద్దంట సార్ మీ క్యారెక్టర్లు ఈ ఫిల్మ్లో ఏం హైలైట్ మీ క్యారెక్టర్? నేను ఏదైనా చాలా ఇంటెన్స్ సీన్ జరిగే ముందు కొంచెం జనాలు రిలాక్స్ అవుతుంటారు, అప్పుడు వస్తా. లైక్ ఐ బీ లైక్ అ కైండ్ ఆఫ్ కొంచెం రిలాక్సేషన్ క్రియేట్ చేసి వెంటనే ఇట్ విల్ అగైన్ స్పైక్ ద స్టోరీ.